ఏపీ సెట్ 2017 నుంచి సెకండ్ యూనిట్ నుంచి అంటే వెల్డింగ్, ఫోర్జింగ్, ఫౌండరీ అండ్ కన్వెన్షన్స్ ఇన్ డ్రాయింగ్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఎసిటిలిన్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్. ఎసిటిలిన్ గ్యాస్ అనేది దేని నుంచి ప్రొడ్యూస్ చేస్తారని అడుగుతున్నారు. కాల్షియం కార్బైడ్. కాల్షియం కార్బైడ్ నుంచి దీన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఎసిటిలిన్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉన్న ఎసిటిలిన్ని హై ప్రెజర్లో స్టోర్ చేస్తారు. దీన్ని ఎసిటోన్ అంటాము. నెక్స్ట్ ఫర్ వెల్డింగ్ స్టెయిన్లెస్ స్టీల్ బై మిగ్ ప్రాసెస్ ద గ్యాస్ ఈజ్ యూజ్డ్. మిగ్ ప్రాసెస్లో మనకి ఏ టైప్ ఆఫ్ గ్యాస్ని ఇచ్చేస్తారు అంటున్నాడు. అంటే ఇక్కడ మెటల్ ఎనర్ట్ గ్యాస్ కదా. ఎనర్ట్ అంటే మనకి ఆర్గాన్ కానీ ఇక్కడ ఆర్గాన్ ఉంది కదా, ఇది పెడతారు ఎక్కువ. కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్కి అంటే మనకి కంపల్సరీగా కార్బన్ డైఆక్సైడ్ని ఇచ్చేస్తారు అనమాట. అలాగే అల్యూమినియం సంబంధించిన అయితే అప్పుడు ఆర్గాన్ కానీ హీలియం గ్యాస్ని కానీ ఇచ్చేస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అన్నది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అనేది కరెక్ట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి థర్డ్ పాయింట్, షీల్డింగ్ గ్యాసెస్ ఇంక్లూడ్ ఆర్గాన్ అండ్ హీలియం ఫర్ అల్యూమినియం వెల్డింగ్. అల్యూమినియం అలాయ్స్ కాట్లకి వెల్డింగ్ చేయడానికి ఆర్గాన్ కానీ హీలియం కానీ ఇచ్చేస్తారు. అలాగే CO2 గ్యాస్ అయితే స్టీల్ వెల్డింగ్. అది చాలా ఇంపార్టెంట్ ఇది పాయింట్. అంటే ఎనర్ట్ గ్యాస్ అంటే టిగ్ వెల్డింగ్ కానీ మిగ్ వెల్డింగ్లో కానీ ఎనర్ట్ గ్యాస్ కాబట్టి ఆర్గాన్ కానీ హీలియం కానీ ఇచ్చేస్తారు. కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్లో మాత్రం కార్బన్ డైఆక్సైడ్ని మాత్రం ఇచ్చేస్తారు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ వెల్డింగ్ ప్రాసెస్ యూజ్ నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్. నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ ఏ టైప్ ఆఫ్ వెల్డింగ్లో ఇచ్చేస్తారు అన్నాడు. టిగ్ వెల్డింగ్లో ఇచ్చేస్తారు. అలాగే నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అంటే మనకి అటామిక్ హైడ్రోజన్ గ్యాస్ వెల్డింగ్లో కూడా నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ని ఇచ్చేస్తారు. ఇంకా నెక్స్ట్ మిగ్ కానీ సబ్మర్జ్డ్ కానీ ఈ రెండిట్లో కూడా మనకి కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ని ఇచ్చేస్తారు అన్నమాట. కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎన్లార్జింగ్ ఏ మిషన్ హోల్ టు ప్రాపర్ సైజ్ విత్ స్మూత్ ఫినిష్ ఈజ్ నౌన్ యాజ్. ఇక్కడ ఏంటంటే మనకి డ్రిల్ చేసిన హోల్ ఫినిషింగ్ చేయాలంటే రీమింగ్ చేస్తాం అన్నమాట. అంటే ఆఫ్టర్ ఫినిషింగ్ తర్వాత రేమర్ని ఇచ్చేసి ఫినిషింగ్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ డ్రిల్ చేసిన హోల్ని ఫినిషింగ్ చేయడాన్ని మనం రీమింగ్ అంటాం అనమాట. అంటే ప్రాపర్ సైజ్ ఫినిష్ చేస్తాం కాబట్టి రీమింగ్ అంటాం అనమాట. మిషనింగ్ ఆపరేషన్ ఇది. ఇక్కడ ఏంటంటే మనకి స్వేజింగ్ అంటే అది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు కదా, ఇది ఫోర్జింగ్ సంబంధించింది. కాబట్టి దీంట్లో ఏంటంటే స్క్వేరింగ్ కానీ లేదంటే స్క్వేర్ కానీ హెక్సాగన్ కానీ డిఫరెంట్ ఫామ్స్ని తీసుకురావడం అది అంటారు. స్పిన్నింగ్ అంటే స్ట్రెచ్చింగ్ అండ్ బెండింగ్ ఆపరేషన్స్ని ఇచ్చేసి మనకి కోల్డ్ వర్కింగ్ కానీ హాట్ వర్కింగ్ కానీ స్ట్రెచ్చింగ్ అండ్ బెండింగ్ ఆపరేషన్ ఇచ్చేసి మనకి హై స్పీడ్ లేత్ మీద దీన్ని డిఫరెంట్ కుకింగ్ యూటెన్సిల్స్ కానీ లేకపోతే సమ్ ఆర్టికల్స్ని స్వీట్ మెటల్స్ ఆపరేషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. స్పిన్నింగ్ ఆపరేషన్ అనేది డిఫరెంట్ ఆర్టికల్స్ అట్లని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా స్పిన్నింగ్ ఆపరేషన్ వాడతారు అనమాట. సాయింగ్ అయితే మనకి మెటల్ కటింగ్ ఆపరేషన్లో అట్లా వాడతారు, పార్టింగ్ ఆఫ్ ఆపరేషన్లో. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ రీమింగ్. ద ఫోర్జింగ్ ఆఫ్ స్టీల్ స్పెసిమెన్ ఈజ్ డన్ ఎట్ ఏ టెంపరేచర్ ఆఫ్. ఫోర్జింగ్ ఆఫ్ స్టీల్ అంటే మనకు అబౌవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దగ్గర చేస్తాం కాబట్టి ఇక్కడ స్టీల్ స్పెసిమెన్ ఎంత ఉంటుందంటే అప్ టు స్టీల్కి 1150 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక్కడ 1150 అంటే దగ్గరగా ఉన్న ఆన్సర్ 1000 డిగ్రీ సెల్సియస్ అనమాట. ఇక్కడ 1000 డిగ్రీస్ అంటే మనకి ఇక్కడ టేబుల్ ఉంది. కాపర్ ఎల్ఐస్ అనుకోండి అప్ టు 900 డిగ్రీ సెల్సియస్. లో కార్బన్ స్టీల్స్ ఎల్ఐ స్టీల్స్ కానీ అయితే అప్ టు 1150 డిగ్రీ సెల్సియస్. మనకి ఆప్షన్ ఇక్కడ దగ్గరలో మనకి 1000 ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. అలాగే అల్యూమినియం ఎల్ఐస్కి అయితే అప్ టు 550 వరకు ఉంటుంది. నెక్స్ట్ ద గ్రైన్ రీస్ట్రక్చర్ ఈజ్ రిఫైన్డ్. ద గ్రైన్ రీస్ట్రక్చర్ అంటే మనకి న్యూ గ్రెయిన్స్ ఫార్మేషన్ అనేది గ్రైన్ రిఫార్మేషన్ అనేది దేంట్లో ఉంటుంది అంటే మనకి హాట్ వర్కింగ్లో ఉంటుంది. కోల్డ్ వర్కింగ్లో ఏంటంటే ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర చేస్తాం కాబట్టి దీంట్లో ఎటువంటి గ్రెయిన్ ఫార్మేషన్ అనేది ఉండదు అనమాట. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ డిక్రీజింగ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ ఇంక్రీజింగ్ ఇట్స్ లెంత్ ఈజ్ నౌన్ యాజ్. మనకి ఏంటంటే 2 రోల్స్ మధ్యని బట్టి మనకి దీని యొక్క క్రాస్ సెక్షన్ తగ్గించి లెంత్ని పెంచడాన్ని మనం దీన్ని డ్రాయింగ్ డౌన్ ఆపరేషన్ అంటారు. అదే మనకి అప్సెట్టింగ్ అంటే రివర్స్. అప్సెట్టింగ్ అంటే రివర్స్ ప్రాసెస్ అనమాట. ఇది అప్సెట్టింగ్ అంటే
దీనికి సరిగ్గా రివర్స్ వస్తుంది అనమాట. ఇంక్రీజింగ్ క్రాస్ సెక్షన్ అండ్ డిక్రీజింగ్ లెంత్, దాన్ని అప్సెట్టింగ్ అంటాను. ఇప్పుడు మనకు ఆప్షన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఫోర్జింగ్ ఆపరేషన్స్లో మనకి చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది డ్రాయింగ్లో. డ్రాయింగ్ ఈజ్ యూజ్ టు రెడ్యూస్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద వర్క్ పీస్ విత్ కాంకరెంట్ ఇంక్రీజ్ ఇన్ లెంత్, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫెట్లింగ్ ఈజ్ యాన్ ఆపరేషన్ పెర్ఫార్మ్డ్. ఫెట్లింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఆఫ్టర్ క్యాస్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఆ క్యాస్టింగ్లో సాలిడిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ గేట్స్ కానీ లేకపోతే రన్నర్స్ కానీ రైజెస్ కానీ ఎక్స్ట్రా ప్రొజెక్షన్స్ ఆఫ్ ఫిన్స్ కానీ ఫ్లాషెస్ కానీ రిమూవ్ చేయడం మనం ఫెట్లింగ్ ఆపరేషన్ అంటాం అనమాట. అంటే ఇది ఆఫ్టర్ క్యాస్టింగ్లో చేస్తామంట. థర్డ్ వన్ కరెక్ట్. ఇందులో చూసుకున్నట్టయితే ఫెట్లింగ్ దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద రిమూవల్ ఆఫ్ కోర్స్, గేట్స్, స్ప్రూస్, రన్నర్స్, రైజర్స్ అండ్ చిప్పింగ్ ఆఫ్ ఎనీ అన్నెసరీ ప్రొజెక్షన్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద క్యాస్టింగ్స్ అంట. అంటే థర్డ్ ఆఫ్టర్ క్యాస్టింగ్ అనేది ఫెట్లింగ్ ఆపరేషన్ అనేది ఇంపార్టెంట్. చాప్లెట్స్ ఆర్ మేడ్ ఆఫ్. చాప్లెట్స్ అనేది మనకి కోర్స్ లాట్లో సపోర్టింగ్ మెటల్ కింద వాడతారు. ఇది సాలిడిఫికేషన్ టైంలో చాప్లెట్స్ అనేది మెటల్ క్యాస్టింగ్లో కలిసిపోతాయి కాబట్టి అవి ఖచ్చితంగా మెటల్తో చేస్తారన్నమాట. ఇక్కడ చూడవచ్చు డయాగ్రామ్లో చాప్లెట్స్ అంటే మనకి ఇవి కోర్స్ లాట్లో సపోర్టింగ్ కింద వాడతారు. ఇవి ఏంటంటే మెటల్ పూరింగ్ చేస్తాయి కాబట్టి ఇది ఆటోమేటిక్గా అందులో కలిసిపోద్ది అనమాట. చాప్లెట్స్ ఆర్ యూజ్డ్ టు సపోర్ట్ ద కోర్స్ inside the mold cavity to take care of its own weight and overcome the metallostatic force. Ability of sand to withstand high temperatures without fusion or cracking is called. మనకు హై టెంపరేచర్కి రెసిస్ట్ అవ్వడానికి మనం ఆ శాండ్ అంటే మనం మోల్డ్ క్యావిటీలోకి మెటల్ పూర్ చేసినప్పుడు ఎక్కువ టెంపరేచర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ టెంపరేచర్కి ఈ మోల్డింగ్ శాండ్ అనేది విత్ స్టాండ్ అవ్వాలి. వితౌట్ ఫ్యూజన్తో మనకి విత్ స్టాండ్ అవ్వగలిగి ఉంటే దాన్ని మనం రిఫ్రాక్టరీనెస్ అంటాం అనమాట. ఇక్కడ మనకి పర్మియబిలిటీ అంటే ఏంటంటే హాట్ గ్యాసెస్ని అలౌ చేయడాన్ని మనం స్టీమ్ పాకెట్స్ని కానీ అట్లా కానీ శాండ్ పార్టికల్స్ నుంచి ఎస్కేప్ అవుతాయి కదా వెంటింగ్ హోల్స్ ద్వారా, దాన్ని పర్మియబిలిటీ అంటాం. ఇంకా హాట్ స్ట్రెంత్, డ్రై స్ట్రెంత్ అంటే అది మనకి కోజివ్ స్ట్రెంత్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ద స్లాగ్ ఇంక్లూజన్ ఇన్ క్యాస్టింగ్. స్లాగ్ ఇంక్లూజన్ అనేది ఒక క్యాస్టింగ్ డిఫెక్ట్. స్లాగ్ ఇంక్లూజన్ అనేది క్యాస్టింగ్ డిఫెక్ట్. ఇది ఎక్కువగా సర్ఫేస్ మీద ఫామ్ అవుతుంది అనమాట. అంటే స్లాగ్ ఇంక్లూజన్ అనేది సర్ఫేస్ డిఫెక్ట్. క్రాక్, నాచ్ ఇంటర్నల్ డిఫెక్ట్ ఇచ్చాడు కానీ ఇది సర్ఫేస్ డిఫెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంటర్నల్ డిఫెక్ట్ అంటే మనకి ఇంత క్యాస్టింగ్లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇక్కడ డిఫెక్ట్స్ వచ్చేసరికి డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చాం. ఇక్కడ మనకి సర్ఫేస్ డిఫెక్ట్స్ వచ్చేసరికి ఇది స్లాగ్ ఇంక్లూజన్ ఇది. అలాగే ఇవన్నీ సర్ఫేస్ డిఫెక్ట్సే. ఇవి వచ్చేసరికి సబ్ సర్ఫేస్ అంటే మనకి ఇంటర్నల్ డిఫెక్ట్స్ అనమాట. ఇవి బ్లో హోల్స్ కానీ లేకపోతే గ్యాస్ ఇంక్లూజను, ఇవి ఇంటర్నల్ శ్రింకేజ్ క్యావిటీస్, రఫ్నెసెస్ ఇవన్నీ ఇంటర్నల్గా వస్తాయి. ఇవి సర్ఫేస్గా వచ్చేసరికి మనకి ఎక్స్టర్నల్ డిఫెక్ట్స్ అనమాట. రఫ్నెస్ కానీ స్క్వాబ్, ఈ ఫ్యూజన్ ఇవన్నీ మనకి సర్ఫేస్ మీద వచ్చే డిఫెక్ట్స్. నెక్స్ట్ ఇన్ ప్యాటర్న్ మేకింగ్ ద శ్రింకేజ్ అలవెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ మెయిన్లీ టు కాంపన్సేట్. శ్రింకేజ్ అలవెన్స్ అనేది మనకి దేన్ని కాంపన్సేట్ చేయడానికంటే సాలిడ్ కాంట్రాక్షన్ని కాంపన్సేట్ చేయడానికి. చాలామంది ఏంటంటే 2 పెట్టేస్తారు, 1, 2 కూడా పెట్టేస్తారు. 1 అనేది ఏంటంటే ఓన్లీ లిక్విడ్ కాంపన్సేట్ చేయడానికి మనకి రైజర్ని ఇచ్చేస్తారు. రైజర్ని ఇచ్చేస్తే అంటే మనకి మెటల్ పూరింగ్ చేసిన తర్వాత దాని సాలిడిఫికేషన్ టైంలో లిక్విడ్ ఫామ్లో కాంపన్సేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు రైజర్ ఇచ్చేస్తారు. అంటే రైజర్లో ఉన్న మెటల్ అనేది ఆడ కాంపన్సేట్ అవుతుంది. లిక్విడ్ కాంపన్సేట్లో రైజర్ యూజ్ అవుతుంది. సాలిడ్ కాంట్రాక్షన్లో మాత్రం శ్రింకేజ్ అలవెన్స్ కాంపన్సేట్ చేయడానికి మనకి సాలిడ్ కాంట్రాక్షన్ అనేది దాంట్లో యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇన్ ప్యాటర్న్ మేకింగ్ శ్రింకేజ్ అలవెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ మెయిన్లీ టు కాంపన్సేట్. అంటే మనకి సాలిడ్ కాంట్రాక్షన్ని కాంపన్సేట్ చేయడానికి శ్రింకేజ్ అలవెన్స్ అనేది ప్యాటర్న్కి ఇస్తారన్నమాట. ఇది మనం చూసుకున్నట్టయితే శ్రింకేజ్ అలవెన్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ద ఆల్జీబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం లిమిట్ అండ్ నామినల్ సైజ్ ఈజ్ నోన్ యాజ్. ద ఆల్జీబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ అంటే మ్యాక్సిమం లిమిట్కి అలాగే నామినల్ సైజుకి ఉన్నదాన్ని మనం అప్పర్ డీవియేషన్ అంటాం. అలాగే ఇక్కడ మ్యాక్సిమం లిమిట్ బదులు మినిమం లిమిట్ ఇచ్చాడు అనుకోండి, మినిమం లిమిట్ అంటే లోవర్ డీవియేషన్కి, అంటే లోవర్ లిమిట్కి నామినల్ సైజు కంటే అప్పుడు లోవర్ డీవియేషన్ వస్తుంది అనమాట. మనకు ప్రాబ్లమ్స్ అయితే ఇదే కరెక్ట్.
నెక్స్ట్ బుష్ బేరింగ్ హ్యాస్ ఇంటర్నల్ డయామీటర్. ఇక్కడ బేసిక్ సైజ్ వచ్చేసరికి 33 షాఫ్ట్ కానీ హోల్ కానీ. అలాగే అప్పర్ లిమిట్స్ ఇచ్చాడు, షాఫ్ట్కి సంబంధించిన అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్స్ ఇచ్చాడు. మినిమం క్లియరెన్స్ అడుగుతున్నాడు. మినిమం క్లియరెన్స్ అంటే ఇక్కడ మ్యాక్సిమం క్లియరెన్స్కి మినిమం క్లియరెన్స్కి ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు షాఫ్ట్ ఉందనుకోండి, మ్యాక్సిమం క్లియరెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ హై లిమిట్ ఆఫ్ హోల్ అంటే ఈ సైజుకి, ఇక్కడ ఈ సైజుకి ఇది మ్యాక్సిమం క్లియరెన్స్. అంటే ఇక్కడ మినిమం ఏంటంటే హై లిమిట్ ఆఫ్ హోల్, లో లిమిట్ ఆఫ్ షాఫ్ట్, అది మ్యాక్సిమం క్లియరెన్స్. అలాగే నెక్స్ట్ మినిమం క్లియరెన్స్ వచ్చేసరికి ఇక్కడ మినిమం సైజ్ అంటే ఇంత చేయొచ్చు, మినిమం సైజ్ హోల్ది ఇంతవరకు రావచ్చు పర్మిషన్. అలాగే షాఫ్ట్ది ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, ఇది మినిమం సైజ్ అవుతుందంట, ఇది మినిమం క్లియరెన్స్. అంటే ఏంటి, లో లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ హై లిమిట్ ఆఫ్ షాఫ్ట్, దాన్ని మినిమం క్లియరెన్స్ అంటాం. మనకు క్వశ్చన్ అడిగింది ఇది, అది చేస్తే సరిపోద్ది. ఒకసారి చూడండి, ఇక్కడ మినిమం క్లియరెన్స్ లో లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ హై లిమిట్ ఆఫ్ షాఫ్ట్. ఇక్కడ మనకి ఏంటంటే లో లిమిట్ ఆఫ్ హోల్ ఏమో 33, అలాగే హై లిమిట్ ఆఫ్ షాఫ్ట్ అంటే మనకు 33, ఇది అప్పర్ లిమిట్. దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు నెగిటివ్ కాబట్టి 33లోంచి 32.98 తీస్తే మనకి 0.02 mm వస్తుంది. అంటే మనకి ఇక్కడ 0.02 mm అనేది కరెక్ట్ ఉంటుంది. అంటే 0.02 mm కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ టీఎస్ఈ సెట్ 2017 నుంచి ఏమి చూద్దాం. ఆర్క్ బ్లో అక్కర్స్ ప్రొడామినెంట్లీ ఇన్. ఆర్క్ బ్లో అనేది మనకి ఓన్లీ డీసీ ఆర్క్ వెల్డింగ్లోనే వస్తుంది. అది అంటే 4th వన్ కరెక్ట్ ఉంటుంది ఆర్క్ బ్లో అనేది. నెక్స్ట్ ఇన్ హాట్ వర్కింగ్ ప్రాసెస్. హాట్ వర్కింగ్ ప్రాసెస్లో మనకి స్కేల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే మనకి హాట్ వర్కింగ్లో ఎబవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దగ్గర మనకి మెటల్ని హీట్ చేసి చేస్తున్నారు కాబట్టి ఆ టెంపరేచర్కి ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే స్కేల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఫోర్జింగ్లో కూడా మనకి స్కేల్స్ ఫార్మేషన్ అనేది ఆక్సైడ్స్ వల్ల, మనకి ఆక్సిడేషన్ వల్ల ఆక్సైడ్స్ ఫామ్ అయ్యి మనకి స్కేల్స్ అనేది ఫామ్ అవుతుందంట. అంటే మనకి ఇక్కడ స్కేల్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ మెటల్ సర్ఫేస్ హాట్ వర్కింగ్, అది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వెల్డ్ పెనట్రేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై. వెల్డ్ పెనట్రేషన్ అనేది ఇంక్రీజింగ్ వెల్డింగ్ కరెంట్. అంటే పెనట్రేషన్ అంటే స్పీడ్ని తగ్గించుకోవాలి. దీనివల్ల ఏంటంటే వెల్డింగ్ స్పీడ్ని తగ్గించుకుని కరెంట్ని పెంచుకోవడం వల్ల ఎక్కువ హీట్ వెళ్ళి దానికి ఫ్యూజన్ అవడం వల్ల మనకి పెనట్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్, ఇంక్రీజింగ్ వెల్డింగ్ కరెంట్ అండ్ డిక్రీజింగ్ వెల్డింగ్ స్పీడ్. నెక్స్ట్ ఫర్ వెల్డింగ్ ఆఫ్ థిన్ ప్లేట్స్ ద పవర్ సోర్స్ యూజ్డ్. ఇక్కడ మనకి థిన్ ప్లేట్స్కి థిక్ ప్లేట్స్కి వెల్డింగ్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ పొలారిటీని వాడతారు అనేది అడుగుతూ ఉంటాడు ఎక్కువ. ఇక్కడ థిన్ ప్లేట్స్ వచ్చేసరికి రివర్స్ పొలారిటీని వాడతారు, డీసీ రివర్స్ పొలారిటీ ఇది. అంటే ఇక్కడ మనకి రివర్స్ పొలారిటీలు ఏంటంటే మనకి పాజిటివ్ వచ్చేసరికి ఎలక్ట్రోడ్, నెగిటివ్ టెర్మినల్ వచ్చేసరికి వర్క్. ఇక్కడ ఏంటంటే పాజిటివ్ టెర్మినల్లో మనకి 2/3 ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది, 1/3 ఆఫ్ హీట్ నెగిటివ్ టెర్మినల్ అవుతుంది. తక్కువ హీట్ మనకి తక్కువ థిక్నెస్ ఉన్నదానికి కావాలి కాబట్టి థిన్ ప్లేట్స్ అంటే తక్కువ హీట్ కావాలి కాబట్టి మనకి ఈ కనెక్షన్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అదే మనకి థిక్ ప్లేట్స్ అయితే స్ట్రైట్ పొలారిటీని వాడతారు. స్ట్రైట్ పొలారిటీలో ఏంటంటే వర్క్ పాజిటివ్ టెర్మినల్లో, నెగిటివ్ టెర్మినల్ వచ్చేసరికి ఎలక్ట్రోడ్, అప్పుడు స్ట్రైట్ పొలారిటీని వాడతారు. కార్బరైజింగ్ ఫ్లేమ్ ఈజ్ యూజ్డ్ టు వెల్డ్. కార్బరైజింగ్ ఫ్లేమ్ అనేది నికెల్ బేస్డ్ ఎల్ఐస్కి వాటికి ఎక్కువగా ఇచ్చేస్తారు. 4th వన్. ఇక్కడ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్, బ్రాస్, మెగ్నీషియం అనేది మిగతా న్యూట్రల్ ఫ్లేమ్ కానీ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్స్ కానీ యూజ్ చేస్తారు. ఇట్లా నికెల్స్కి మాత్రం కార్బరైజింగ్ ఫ్లేమ్ని యూజ్ చేస్తారు. ద ఫ్లక్స్ ఇన్ సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. సబ్మెర్జ్డ్ వెల్డింగ్లో మనకి ఫ్లక్స్ అనేది గ్రాన్యులర్ ఫ్లక్స్ని యూజ్ చేస్తారు, అంటే గ్రాన్యూల్స్ టైప్లో ఉంటుంది. అందుకని మనకి సబ్మెర్జ్డ్ వెల్డింగ్లో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది. గ్రాన్యులర్ ఫ్లక్స్ని యూజ్ చేస్తారు అనమాట, గ్రాన్యూల్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్యాస్టింగ్ డిఫెక్ట్ కాజ్డ్ బై మిక్సింగ్ ఆఫ్ 2 స్ట్రీమ్స్ ఆఫ్ మోల్టన్ మెటల్ దట్ ఆర్ టూ కోల్డ్ టు ఫ్యూజ్ ప్రాపర్లీ. ఇక్కడ ఏంటంటే 2 స్ట్రీమ్స్ ఆఫ్ మెటల్ స్ట్రీమ్స్ సపరేట్గా సాలిడిఫికేషన్ అవ్వడం వల్ల అవి ఏమవుతుందంటే అక్కడ క్రాక్స్ కింద అంటే డిఫెక్ట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. అది ఏ టైప్ ఆఫ్ డిఫెక్ట్ అంటే మనకి కోల్డ్ సట్స్.
థర్డ్ ఆప్షన్ కరెక్ట్. కోల్డ్ సర్ట్స్ అనేది ఇవి దేనివల్ల ఫామ్ అవుతాయి అంటే రీజన్స్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫ్లూయిడిటీ, ఇంప్రాపర్ గేటింగ్ సిస్టమ్ వల్ల కానీ లేదంటే ల్యాక్ ఆఫ్ ఫ్లూయిడిటీ వల్ల కానీ ఈ కోల్డ్ సర్ట్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే 2 స్ట్రీమ్స్, ఇది ఎక్కువగా అడుగుతున్నారు ఎగ్జామ్స్లో, మిక్సింగ్ ఆఫ్ 2 స్ట్రీమ్స్. ఆ 2 స్ట్రీమ్స్ కూడా మనకి సపరేట్గా సాలిడిఫికేషన్ అవ్వడం వల్ల మనకి క్రాక్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, ద మిశ్రన్ ఈజ్ ఏ కాస్టింగ్ డిఫెక్ట్ విచ్ అక్కర్స్ డ్యూ టు. ఈ మిశ్రన్ అనేది కూడా మనకి మిశ్రన్ అదే కోల్డ్ సట్ కూడా, ఈ రెండు కూడా ఒకటే రీజన్. ఇన్సఫిషియెంట్ ఫ్లూయిడిటీ అంటే మనకి ఇన్సఫిషియెంట్ ఫ్లూయిడిటీ ఆఫ్ మోల్టన్ మెటల్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఫ్లూయిడిటీ వల్ల ఈ మిశ్రన్ కోల్డ్ సట్స్ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, ఇన్ డీసీ వెల్డింగ్ ద స్ట్రైట్ పొలారిటీ ఎలక్ట్రోడ్ నెగిటివ్. డీసీ స్ట్రైట్ పొలారిటీలో ఎలక్ట్రోడ్ నెగిటివ్, వర్క్ అనేది పాజిటివ్. రిజల్ట్స్ ఏంటంటే లోవర్ పెంట్రేషన్ వల్ల, లోవర్ పెంట్రేషన్ ఉంటుంది డీసీ స్ట్రైట్ పొలారిటీలో, మనకి లోవర్ పెంట్రేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ టెర్మినల్స్ చూసుకోవచ్చు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ వచ్చేసరికి ఎలక్ట్రోడ్, ఇక్కడ ఏంటంటే 1/3 ఆఫ్ హీట్ ఉంటుంది. అదే పాజిటివ్ టెర్మినల్ వచ్చేసరికి వర్క్కి ఇది 2/3 ఆఫ్ హీట్, అంటే 70% హీట్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ థిక్నెస్ ఎక్కువ ఉన్న వీటికి ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ వాడతారు అనమాట స్ట్రైట్ పొలారిటీని. రివర్స్ పొలారిటీ వచ్చేసరికి చూడండి, ఇక్కడ 70% ఆఫ్ హీట్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి 30% ఆఫ్ హీట్. సపోజ్ 1/3 హీట్ ఉంటుంది. ఇక్కడ హీట్ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ థిక్నెస్ ఉన్న వీటికి వాడతారు అనమాట. అలాగే ఇక్కడ పెనట్రేషన్ వచ్చేసరికి మనకి చూడండి, స్ట్రైట్ పొలారిటీలో తక్కువ పెనట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్, ఇన్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ 25 volts అండ్ 300 amperes రెస్పెక్టివ్లీ. ద ఆర్క్ హీట్ ట్రాన్స్ఫర్ efficiency is 0.85 and welding speed 8 mm per second. The net heat input approximately in joules per mm. ఇది మనకి ఏంటంటే ఆల్రెడీ ఇది గేట్లో కూడా రిపీట్ అయింది 2006లో. దీని డేటా వేసుకుని, అంటే క్యాలిక్యులేటర్ నాట్ అలౌడ్ కాబట్టి కొంచెం ఈజీగా చేసుకోవాలి మనం. ఇక్కడ వోల్టేజ్ ఇచ్చేసాడు, కరెంట్ ఇచ్చాడు. వోల్టేజ్ కరెంట్ ఇచ్చాడంటే దాని మీనింగ్ అంటే పవర్ డైరెక్ట్ ఇచ్చినట్టే. పవర్ ఇచ్చాడు కాబట్టి 25 × 300. దీన్ని డైరెక్ట్గా వేయకండి, అంటే 75 వేయకూడదు. అంటే క్యాన్సిలేషన్స్ ఈజీగా ఉండడం కోసం 25 × 300 వేసుకోవాలి. మస్ట్ హీట్ ఇన్పుట్కి ఏంటి ఫార్ములా, పవర్ బై వెల్డింగ్ స్పీడ్. ఎస్ అంటే వెల్డింగ్ స్పీడ్, అలాగే ఎఫిషియన్సీ వేసుకుని మల్టిప్లికేషన్ చేస్తాం. ఇది చేసేటప్పుడు ఏంటంటే మనకి 25 × పవర్ × 300, ఇది పవర్ వోల్టేజ్ విఐ. అది వేసిన తర్వాత బై వెల్డింగ్ స్పీడ్ 8 × 0.85 వేసిన తర్వాత దీన్ని సాల్వ్ చేస్తే మనకి అప్రాక్సిమేట్గా 800 వస్తుంది అనమాట. 797 అంత వస్తుంది, అప్రాక్సిమేట్గా 800 వస్తుంది. ఇది మనం సాల్వ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం ఇక్కడ చూడండి, ఒకసారి చేస్తున్నాం. ఇక్కడ 25 × 300 బై 8 × 0.85. ఇక్కడ మనకి ఏంటంటే బై కింద కింద బై 10తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఏమొస్తుంది అప్పుడు మనకి ఈ 0.85 × 10 మనకి 8.5 వస్తుంది అనమాట. ఈ 10 కింద అలాగే ఉంటుంది. ఇది ఇప్పుడు మనకి క్యాన్సిలేషన్ ఈజీగా అవుతుంది. చూడండి, 8.5ని ఇక్కడ 8లో 1 టైం పోతుంది సుమారుగా. అలాగే 10 ఇక్కడ 300లో 0 పోతుంది. అంటే రిమైనింగ్ ఎంత ఉంది మనకి 25 × 300, 30. కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే 25 × 3 755, ఆల్రెడీ 0 వేసుకుంటాం. అంటే ఇది సుమారుగా గ్రేటర్ దాన్ 750 వస్తుంది అనమాట దగ్గరగా ఆన్సర్. ఈ 750కి దగ్గరలో ఉన్న ఆన్సర్ ఏంటంటే మనకి ఇందులో 800 ఉంటుంది. అలా చేసుకోవచ్చు, లేదంటే మనకి స్పీడ్గా ఉంటే దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు 800 అని. క్యాలిక్యులేటర్ నాట్ అలౌడ్ కాబట్టి కొంచెం ఈజీగా చేసుకోవాలన్నమాట. అంటే మనకి 800 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏపీ సెట్ 2016 నుంచి చూద్దాం ఒకసారి. మెటల్ మోల్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్. మెటల్ మోల్డ్స్ అనేది దేంట్లో ఇచ్చేస్తాను అడుగుతున్నారు. మెటల్ మోల్డ్స్ అనేది గ్రీన్ కాస్టింగ్ ప్రాసెస్లో ఎక్కువగా ఇచ్చేస్తారు. మెటల్ మోల్డ్స్ అనేది డై కాస్టింగ్ ప్రాసెస్లో ఎక్కువగా ఇచ్చేస్తారు. డై కాస్టింగ్ ప్రాసెస్ అంటే మనకి పర్మనెంట్ మౌల్డ్ కాస్టింగ్ ప్రాసెస్. ఇది మాస్ ప్రొడక్షన్లో ఎక్కువగా ఇచ్చేస్తారు. రిపీటెడ్గా అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చేయడం వల్ల మనకి ఇంకా అంతవల్ల మనం ఏంటంటే డ్రై శాండ్ కాస్టింగ్ కానీ, లోమ్ శాండ్ కానీ, గ్రీన్ శాండ్ కానీ ఇట్లా ఏంటంటే మనకి మళ్ళీ బ్రేకప్ చేస్తూ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి మోల్డ్. దీంట్లో డై కాస్టింగ్ ప్రాసెస్లో మనకి మోల్డ్ ప్రిపేర్ చేసుకోవాల్సి లేదు. మెటల్ మోల్డ్స్ ఇచ్చేస్తాను రిపీటెడ్గా.
దీన్ని మాస్ ప్రొడక్షన్లో ఎక్కువగా ఇచ్చేస్తారు కాబట్టి దాన్ని మెటల్ మౌల్డ్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. దాన్ని డై కాస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, ద మౌల్డ్ ఈజ్ హౌస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్. మౌల్డ్ అనేది దేంట్లో హౌస్ అయి ఉంటుంది అంటే మనకి ఫ్లాస్క్లో హౌస్ అయి ఉంటుంది. అంతేగాని చాలామంది ఏంటంటే కోప్ పైన ఉంటుంది, డ్రాగ్ కింద ఉంటుంది కాబట్టి డ్రాగ్లో చాలా వరకు ఉంటుంది అనుకుంటారు, కానీ ఇది కాదు. ఈ రెండింటికి కలిపి అంటే మనకు ఫ్లాస్క్ అంటాం కాబట్టి ఫ్లాస్క్లో హౌస్ అయి ఉంటుంది అనమాట. అది కరెక్ట్. నెక్స్ట్, విచ్ కలర్ ఈజ్ యూజ్డ్ ఆన్ ప్యాటర్న్ టు మార్క్ ద సర్ఫేస్ టు బి మెషిన్డ్. సర్ఫేస్ టు బి మెషిన్డ్ ఇది మనకు గుర్తుంచుకోవాలి. సర్ఫేస్ టు బి మెషిన్డ్ ఎప్పుడు మనకి రెడ్ కలర్తో ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్, బై విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ కాస్టింగ్ మెథడ్ ఆర్ స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్ పైప్స్. స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్ పైప్స్ని మనకి స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్ పైప్స్కి ఎప్పుడు మనకి సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ని ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట. సెంట్రిఫ్యూగల్ టైప్ కాస్టింగ్స్ని ఇచ్చేసి మనకంటే ఇది సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్లో ఏంటంటే మౌల్డ్ క్యావిటీ అనేది హై స్పీడ్లో రొటేషన్ అవుతుంది. ఎప్పుడైతే మెటల్ పూర్ చేస్తామో ఈ మెటల్ అంతా అవుటర్ ఎడ్జెస్లో అంటే పైప్ టైప్లో అవుటర్ ఎడ్జెస్లో మౌల్డ్ క్యావిటీలో మనకి హై డెన్సిటీ మెటీరియల్ రావడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి కోర్స్ని కూడా ఇచ్చారు, ఆ కోసం కూడా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. నో కోర్స్ ఆర్ యూజ్డ్. ఇందులో ఎటువంటి కోర్స్ అన్నది రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. ఇది క్యాస్ట్ ఐరన్ పైప్స్ వాటికి ట్రూ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్స్ని వాడతారు అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ మెయిన్ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ మౌల్డింగ్ శాండ్. మౌల్డింగ్ శాండ్లో ఉండేది ఏంటి? సిలికా, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్, క్లే. ఎప్పుడు సిలికా ఉంటుంది. అప్ టు మనకి 70% వరకు ఈ సిలికా అనేది ఉంటుంది. నెక్స్ట్, క్లే వచ్చేసరికి అప్ టు 30%. నెక్స్ట్ ఎలిమెంట్ అనమాట క్లే అనేది. తర్వాత అల్యూమినియం కానీ ఐరన్ ఆక్సైడ్ కానీ మిగతా తక్కువ లెస్ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట. మేజర్గా వచ్చేసరికి మౌల్డింగ్ శాండ్లో సిలికా అనేది ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ద స్క్రూ ఇన్ క్యాస్టింగ్ రెఫర్స్ టు. స్క్రూ అనేది క్యాస్టింగ్లో మనకి వర్టికల్ పాసెస్ అనమాట. ఆ వర్టికల్ పాసెస్ని మనం స్క్రూ అంటాం అనమాట. నెక్స్ట్, సెకండ్ వన్, రోల్ ఫోర్జింగ్. రోల్ ఫోర్జింగ్ అనేది మనకి బేసిక్ డెఫినేషన్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఇది ఫోర్జింగ్ మెథడ్ రెడ్యూసింగ్ ద డయామీటర్ ఆఫ్ ఎ బార్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ లాంగర్. ఇట్స్ లాంగర్. మనకు 2 రోలర్స్ మధ్యన ఏదైతే తీసుకున్నామో ఈ మెటల్ని ఇలా పాస్ చేస్తున్నప్పుడు అంటే దీని యొక్క డయామీటర్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనకి రోలర్స్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఈ మెటల్ని ఈ డైరెక్షన్లో పంపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ థిక్నెస్ ఎక్కువగా ఉన్నది ఆటోమేటిక్గా ఇది బయటకు వచ్చేసరికి తగ్గుతుంది. దాన్ని మనం రోలింగ్ ప్రాసెస్ అంటాం అనమాట. దాంట్లో టైప్స్ ఉంటాయి, కోల్డ్ రోలింగ్, హాట్ రోలింగ్. దాని బయట మళ్ళీ 3 రోలర్స్ టైపు, 4 రోలర్స్ టైప్ ఉంటాయి. దాని బేసిక్ డెఫినేషన్ తెలిస్తే మనం ఐడెంటిఫై చేస్తాం. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్. మిగతా వీటితో కంపేర్ చేస్తే క్రింది వాటిలో ఏది డిఫరెంట్గా ఉంది? ఇక్కడ షార్ట్ ఫీనింగ్ కానీ, అలాగే కోల్డ్ ఎక్స్ట్రూజన్ కానీ, శాండ్ బ్లాస్టింగ్ కానీ, ఇవన్నీ కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్. ఇది ఒక్కటే మనకి హాట్ వర్కింగ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే హై టెంపరేచర్ దగ్గర చేస్తాం. అది కాక డ్రాప్ ఫోర్జింగ్ అనేది మెషిన్ ఫోర్జింగ్ సంబంధించింది. అంటే మనకి ఇది డిఫరెంట్ అనమాట. డ్రాప్ ఫోర్జింగ్ అనేది డిఫరెంట్, హాట్ వర్కింగ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్, ద లార్జ్ సైజ్ బోల్ట్ హెడ్స్ ఆర్ మేడ్ ఆఫ్. లార్జ్ సైజ్ బోల్ట్ హెడ్స్ అనేది మనకి ఇది బేసిక్సే. అప్సెట్టింగ్ ఆపరేషన్స్లో బోల్ట్ హెడ్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారంట. బోల్ట్ హెడ్స్ అవి ప్రిపేర్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ని ఇచ్చేస్తారంటే మనకి అప్సెట్ ఫోర్జింగ్ని ఇచ్చేస్తారన్నమాట. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, ద ఇంపార్టెంట్ మెకానికల్ ప్రాపర్టీ ఫర్ ఏ మెటీరియల్ టు బి సక్సెస్ఫుల్లీ రోల్డ్ ఆర్ ఫోర్జ్డ్. మనకి రోలింగ్ చేయాలన్నా ఫోర్జింగ్ చేయాలన్నా ఏ ప్రాపర్టీ ఇంపార్టెంట్ అంటున్నారు? మెలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోలింగ్ ప్రాసెస్లో కానీ ఫోర్జింగ్ ప్రాసెస్లో కానీ. ఈ మెలబిలిటీ ఏంటంటే ఇట్ కెన్ బి మేడ్ ఇంటూ థిన్ షీట్స్ బై హ్యామర్డ్. అంటే హ్యామరింగ్ చేసి కానీ లేకపోతే రోలింగ్ చేసి కానీ మనం థిన్ షీట్స్ కింద ఫామ్ చేయడం మనం మెలబిలిటీ అంటాం. డక్టిలిటీ అంటే ఇట్ కెన్ బి మేడ్ ఇంటూ థిన్ వైర్స్. టెన్సిల్ ఫోర్స్ని ఇచ్చేసి మనం థిన్ వైర్స్ కింద అంటే ఎలాంగేషన్ చేస్తాం, డిఫార్మేషన్. ఇక్కడ బ్రిటిల్నెస్ అంటే వితౌట్ ఎనీ సిగ్నిఫికెంట్ డిఫార్మేషన్ ఇట్ కెన్ బి ఫెయిల్డ్ అండర్ టెన్సైల్ స్ట్రెస్. ఏదన్నా మనం ఫోర్స్ యూజ్ చేసినప్పుడు వితౌట్ ఎటువంటి డిఫార్మేషన్ లేకుండా అది ఫెయిల్యూర్ అవుతుంది, దాన్ని బ్రిటిల్నెస్ అంటాం. ఎలాస్టిసిటీ అంటే ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ లోడ్. ఏదైనా మనం ఆబ్జెక్ట్ మీద కానీ లేకపోతే ఒక కాంపోనెంట్ లోడ్ పెట్టి అప్లై చేసి మళ్ళీ లోడ్ రిమూవ్ చేసిన తర్వాత దాంట్లో ఎటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ లేకపోతే దాన్ని ఎలాస్టిసిటీ అంటాం.
కాబట్టి మనకి ఇక్కడ మ్యాచ్ అయ్యేది మాత్రం ఓన్లీ మెలబిలిటీ అనేది మ్యాచ్ అవుతుంది. ఫోర్త్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎసిటిలిన్ గ్యాస్ ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్, ఇందాక ఆల్రెడీ వచ్చింది బిట్టు, కాల్షియం కార్బైడ్ నుంచి దీన్ని తయారు చేస్తారన్నమాట, కాల్షియం కార్బైడ్. నెక్స్ట్ ఎసిటిలిన్ గ్యాస్ని ఎక్కువగా దేంట్లో ఇచ్చేస్తారంటే మనకి గ్యాస్ వెల్డింగ్లో ఇచ్చేస్తారు. ఇక్కడ మిగతా ఆప్షన్లో చూసుకున్నట్టయితే ఆర్క్ వెల్డింగు, టిగ్ వెల్డింగు, రెసిస్టెన్స్ వెల్డింగ్లో ఎలక్ట్రికల్ పవర్ని ఇచ్చేస్తారన్నమాట. ఇవన్నీ ఓన్లీ గ్యాస్ వెల్డింగ్లో మాత్రం ఎసిటిలిన్ గ్యాస్ని ఇచ్చేస్తారు. ద గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ టంగస్టన్ ఎనర్ట్ గ్యాస్, అంటే టిగ్ వెల్డింగ్లో ఏ టైప్ ఆఫ్ గ్యాస్ని ఇచ్చేస్తారంటే మనకి ఆర్గాన్ని అలాగే హీలియంని ఇచ్చేస్తారు. అంటే నియాన్ కూడా ఎనర్ట్ గ్యాసే కానీ దాన్ని ఇచ్చారు, ఓన్లీ ఆర్గాన్ని హీలియంని ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఇన్ ఎక్మి థ్రెడ్, ఎక్మి థ్రెడ్లో ఎంత యాంగిల్ ఉంటుంది అన్నమాట, 29 degrees ఉంటుంది. అదే 47.5 అంటే బ్రిటిష్ అసోసియేషన్ థ్రెడ్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి సెల్లర్స్ థ్రెడ్లో ఉంటుంది అనమాట. సెల్లర్స్ థ్రెడ్ కానీ లేదంటే మెట్రిక్ థ్రెడ్లో కానీ 60 degrees ఉంటుంది. ఇక్కడ 29 degrees అనేది ఎక్మి థ్రెడ్లో ఉంటుంది. దీన్ని ఎక్కువగా లేత్ లీడ్ స్క్రూ లేదంటే బెంచ్ వైస్ స్క్రూస్లో అట్లా ఎక్కువగా ఎక్మి థ్రెడ్ని యూజ్ చేస్తారు. ఎక్మి థ్రెడ్ అనేది మోడిఫైడ్ థ్రెడ్ ఆఫ్ స్క్వేర్ థ్రెడ్ని మోడిఫై చేసి దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఎక్మి థ్రెడ్ని కానీ నకిల్ థ్రెడ్ కానీ ఇవన్నీ బట్రస్ థ్రెడ్ కానీ ఇవన్నీ మోడిఫైడ్ స్క్వేర్ థ్రెడ్స్ అనమాట. నెక్స్ట్ టీఎస్ఈ సెట్ 2016 నుంచి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. విచ్ వెల్డింగ్ ఆపరేషన్ పెర్ఫార్మ్డ్ అట్ లోవర్ టెంపరేచర్, మనకు తక్కువ టెంపరేచర్ దగ్గర ఏ టైప్ ఆఫ్ వెల్డింగ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్, ఫ్యూజన్ వెల్డింగ్, ఇవి సుమారుగా మనకి గ్రేటర్ దెన్ 3000 degrees Celsius. ఆర్క్ వెల్డింగ్ అయితే 5000 degrees Celsius ఉంటుంది, గ్యాస్ వెల్డింగ్ అయితే 3200 degrees Celsius వరకు ఉంటుంది. అయితే ఇవన్నీ ఫ్యూజన్ వెల్డింగ్లోనే ఉంటాయి, అంటే మెటల్ని ఫ్యూజన్ స్టేట్ వచ్చే వరకు హీట్ చేస్తారు. ఒక్క లోవర్ టెంపరేచర్ అంటే మనకి ఇక్కడ ఫోర్జ్ వెల్డింగ్లో మాత్రం మనకు తక్కువ టెంపరేచర్ వరకు వచ్చే వరకు దాన్ని అంటే అప్ టు రీక్రిస్టలైజేషన్ అంటే జస్ట్ ఎబో రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ వరకు హీట్ చేస్తారు. మెల్టింగ్ టెంపరేచర్ వరకు వెళ్ళరు కాబట్టి తక్కువ టెంపరేచర్ ఉన్నది ఫోర్జ్ వెల్డింగ్లో ఇచ్చేస్తారు అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ బేర్ ఎలక్ట్రోడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ ఆఫ్, బేర్ ఎలక్ట్రోడ్స్ని ఏ టైప్ రాట్ ఐరన్ వెల్డింగ్ చేసేటప్పుడు మనకి బేర్ టైప్ ఎలక్ట్రోడ్స్ని ఇచ్చేస్తారు. బేర్ టైప్ ఎలక్ట్రోడ్స్ అంటే నాన్ కోటెడ్ ఎలక్ట్రోడ్స్, అంటే ఫ్లక్స్ని యూజ్ చేయకుండా ఓన్లీ వైర్ టైప్లో ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ని రాట్ ఐరన్ వెల్డింగ్ చేసేటప్పుడు ఇచ్చేస్తారు. బేర్ ఎలక్ట్రోడ్స్ అంటే అన్కోటెడ్ ఎలక్ట్రోడ్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ట్రూ ఫర్ కార్బరైజింగ్ ఫ్లేమ్, కార్బరైజింగ్ ఫ్లేమ్లో మనకి 2 ఇన్నర్ కోన్ టిప్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. ఇది మనకి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది, చూడొచ్చు ఒకసారి. నెక్స్ట్ ద వెల్డింగ్ డిఫెక్ట్ కాజ్డ్ డ్యూ టు ఎక్సెసివ్ కరెంట్ అనేది వల్ల మనకి ఏ టైప్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫామ్ అవుతుంది అంటే అండర్ కట్స్ అనేది ఎక్సెసివ్ కరెంట్ వల్ల ఫామ్ అవుతుంది. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ రిలేటెడ్ టు హాట్ వర్కింగ్ ప్రాసెస్కి సంబంధించింది ఏంటి మనకి ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం. హాట్ వర్కింగ్ కానీ కోల్డ్ వర్కింగ్ కానీ దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండింటికి కంపారిజన్ బాగా చదివితే మనకి ఈజీగా ఇలాంటి వీటిని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇందులో హాట్ వర్కింగ్ సంబంధించింది ఏంటంటే మనకి నో ఇంటర్నల్ స్ట్రెసెస్ అండ్ రెసిడ్యువల్ స్ట్రెసెస్ డెవలప్ అవ్వవు. అంటే హాట్ వర్కింగ్లో మనం ఎబోవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ చేస్తాం కాబట్టి అక్కడ మనకి గ్రెయిన్ రిఫైన్మెంట్ అనేది జరుగుతుంది. దాంట్లో ఎటువంటి స్ట్రెయిన్ ఉండదు, అంతేనా నో ఇంటర్నల్ అండ్ రెసిడ్యువల్ స్ట్రెసెస్. అదే కోల్డ్ వర్కింగ్లో అయితే రూమ్ టెంపరేచర్ దగ్గర మనం రోలింగ్ కానీ బెండింగ్ కానీ డిఫరెంట్ ఆపరేషన్ చేస్తున్నాం. ఆ టెంపరేచర్కి ఆటోమేటిక్గా రూమ్ టెంపరేచర్ దగ్గర చేస్తాం కాబట్టి హీట్ చేయకుండా దాంట్లో ఇంటర్నల్ స్ట్రెసెస్ రెసిడ్యువల్ స్ట్రెసెస్ అనేది డెవలప్ అవుతాయి. కాబట్టి ఇక్కడ హాట్ వర్కింగ్ సంబంధించింది ఏంటంటే మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్. హై సిలికా కాంటెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ శాండ్, ఇది కోర్ శాండ్స్లో మనకి కోర్ శాండ్లో అనేది హై సిలికా కాంటెంట్ ఉంటుంది. అలాగే పార్టింగ్ శాండ్లో కూడా మనకి సిలికా కాంటెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. వెన్ ద మోల్టన్ మెటల్ ఫెయిల్స్ టు రీచ్ ఆల్ ద సెక్షన్స్, మోల్టన్ మెటల్ అనేది మౌల్డ్ క్యావిటీలోకి మొత్తం ఆల్ సెక్షన్కి వెళ్ళకపోతే కనుక ఇన్కంప్లీట్ క్యాస్టింగ్ ఉంటుందండి.
సచ్ టైప్ ఆఫ్ డిఫెక్ట్స్ని ఏమంటామంటే మనం ఇక్కడ మనకి ఆప్షన్లో మిశ్రన్ ఇవ్వలేదు, కోల్డ్ సెట్స్ అంటే మిశ్రన్ కోల్డ్ సెట్స్ కూడా మనకి ల్యాక్ ఆఫ్ ఫ్లూయిడిటీ వల్ల ఆల్ సెక్షన్స్కి మెటల్ ఫ్లో అవ్వకుండా ఉండడం వల్ల మనకి ఫామ్ అవుతాయి డిఫెక్ట్స్. కాబట్టి ఇక్కడ కోల్డ్ సెట్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ శ్రింకేజ్ కానీ హాట్ టీర్స్ కానీ ర్యాపేజ్ కానీ ఇవి కాదు. కోల్డ్ సెట్స్ అనేది మనకి ఇన్కంప్లీట్ అంటే ల్యాక్ ఆఫ్ ఫ్లూయిడిటీ వల్ల కోల్డ్ సెట్స్ అనేది ఫామ్ అవుతుంది. మనకి మిశ్రన్ అనేది ఇస్తే అది కూడా పెట్టుకోవచ్చు అనమాట. మిశ్రన్. నెక్స్ట్ ద ప్యాటర్న్ యూజ్డ్ ఆఫ్ ర్యాపిడ్ ప్రొడక్షన్ ఆఫ్ స్మాల్ యాక్యురేట్ క్యాస్టింగ్స్. ర్యాపిడ్ ప్రొడక్షన్లో మనకి స్మాల్ యాక్యురేట్ క్యాస్టింగ్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇచ్చేస్తారండి, మనకి మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్ ఇచ్చేస్తారు. ఆ మ్యాచ్ ప్లేట్కి బోత్ సైడ్స్ మనం ప్యాటర్న్ చేసి మొత్తం దాంట్లోనే మ్యాచ్ ప్లేట్కి మనకి గేట్ సిస్టమ్ అనేది దానికే ఇన్బిల్ట్ అయి ఉంటాయి అనమాట. మనం సపరేట్గా డిజైన్ చేయవలసిన లేదు మౌల్డ్ క్యావిటీలో. అందుకనే మౌల్డ్ క్యావిటీలో మనకి స్మాల్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎక్కువగా మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్ ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. స్వీప్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి సిమెట్రికల్ షేప్ అంటే లార్జ్ షేప్ బెల్స్ సిమెట్రికల్ క్యాస్టింగ్స్ అట్లా చేయడానికి ఇచ్చేస్తారు. స్కెల్టన్ ప్యాటర్న్ అంటే డ్రైనేజ్ ఫిట్టింగ్స్ పైప్స్ వాటికి లార్జ్ పైప్స్ వాటికి చేయడానికి స్కెల్టన్ ప్యాటర్న్ ఇచ్చేస్తారు. మల్టీ పీస్ అంటే గేటెడ్ ప్యాటర్న్ అట్లా ఇచ్చేస్తారు. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ట్రూ ఇన్ ఏసీ ఆర్క్ వెల్డింగ్. ఏసీ ఆర్క్ వెల్డింగ్లో మనకి దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఆఫ్ ఆర్క్ బ్లో. ఆర్క్ బ్లో అనేది ఓన్లీ డీసీ వెల్డింగ్లో ఉంటుంది, ఏసీ వెల్డింగ్లో ఉండదు. కాబట్టి ఏసీ వెల్డింగ్లో దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఆఫ్ ఆర్క్ బ్లో అనేది కరెక్ట్. సి కరెక్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ప్రోడక్ట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఫోర్జింగ్. ఇందులో మనకి ఫోర్జింగ్ టెక్నిక్స్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటంటున్నారు. ఇదే క్రాస్ కట్ చిజిల్స్ని మనకి ఫోర్జింగ్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్నమాట. చిజిల్స్ని క్రాస్ కట్ చిజిల్స్ని అట్లా. టర్బన్ బ్లేడ్స్ అనుకోండి ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్ ఉంటుంది. మిగతా అయితే ఇది పౌడర్ మెటలర్జీ టెక్నిక్. ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ అవి స్పెషల్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ అంటే అవి కొన్ని పౌడర్ మెటలర్జీ ద్వారా చేయొచ్చు, మెషినింగ్ ద్వారా చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఫోర్జింగ్ ద్వారా చేసేది మాత్రం క్రాస్ కట్ చిజిల్స్ని చేస్తారు. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. సి. నెక్స్ట్ ద డ్రాయింగ్ యూజ్ఫుల్ ఫర్ ద క్రాఫ్ట్స్మెన్ ఆన్ షాప్ ఫ్లోర్. షాప్ ఫ్లోర్స్లో మనకి ఇండస్ట్రీస్లో ఎట్లయినా అది ఆపరేటర్స్ దగ్గర మనకి ఆ మెషిన్ ఆపరేటర్స్ దగ్గర వాటి దగ్గర వాళ్ళకి డయాగ్రామ్స్ కొన్ని ఉంటాయి. ప్రాసెస్ చార్ట్లు కానీ లేదా టాలరెన్స్ వాల్యూస్ కానీ టైప్ ఆఫ్ ఫిట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనకి దేంట్లో కవర్ అవుతాయి అంటే ప్రొడక్షన్ డ్రాయింగ్లో వస్తాయి అనమాట. అదే మెషిన్ డ్రాయింగ్ కానీ అసెంబ్లీ డ్రాయింగ్ కానీ వీటిలో అంత ఇన్ఫర్మేషన్ ఉండదు. షాప్ ఫ్లోర్లో మనకి ఈజీగా అర్థం అవడం కోసం అక్కడ ప్రాసెస్ షీట్స్ కానీ అవి కానీ ఉంటాయి. కాబట్టి మనకి ప్రొడక్షన్ డ్రాయింగ్ అనేది యూజ్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ ఫిట్ సజెస్టెడ్ ఫర్ పాడ్స్ విచ్ ఆర్ టు బి ఫ్రీక్వెంట్లీ డిస్మాండిల్డ్ బట్ ఆర్ సెక్యూర్డ్ బై కీస్. మనకి కీస్ అండ్ కప్లింగ్ స్లాట్లో కీస్ ఎక్కువగా ఇచ్చేస్తాం. ఇవి ఏ టైప్ ఆఫ్ ఫిట్ని అంటే యూజ్ చేస్తారంటే మనకి ఇక్కడ H7J6 అనేది ఇచ్చేస్తారనమాట. ఇవి మనకి ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే ఒక టేబుల్ ఉంటుంది. ట్రాన్సిషన్ ఫిట్స్కి అలాగే రన్నింగ్ ఫిట్కి క్లియరెన్స్ ఫిట్స్కి వీటికి ఇంటర్ఫరెన్స్ ఫిట్స్కి ఒక టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. అవి చూసుకుంటే మనకి ఇది ఎలాంటి టైప్ ఆఫ్ బిట్స్ని ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ సింబల్ ఈజ్ యూజ్డ్ ఆన్ సర్ఫేస్ టు ఇండికేట్ ద రిమూవల్ ఆఫ్ మెటల్ బై మిషనింగ్. రిమూవల్ ఆఫ్ మెటల్ బై మిషనింగ్ అంటే మనకి రిమూవల్ ఆఫ్ మెటల్ బై మిషనింగ్ అంటే సి వస్తుందన్నమాట. ఇక్కడ మనకి 3 డయాగ్రామ్స్ సంబంధించిన ఒక డ్రాయింగ్లో ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మనం. ఇది రిమూవల్ ఆఫ్ మెటల్ బై మిషనింగ్ అంటే ఇది మనకు ఇప్పుడు ఇచ్చిన బిట్. అలాగే రిమూవల్ ఆఫ్ మెటల్ నాట్ పర్మిటెడ్ అంటే సర్కిల్ వస్తుందన్నమాట. అలాగే స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మనకి ఈ టైప్లో వస్తుంది అనమాట. ఒక లే వస్తుంది హారిజాంటల్ లే. ఇవి డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. అవి మనకు ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్ దీంట్లో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. సి ఆన్సర్. నెక్స్ట్ ద సర్ఫేస్ రఫ్నెస్ గ్రేడ్ సింబల్ అంటే ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. సర్ఫేస్ రఫ్నెస్ సింబల్ని మనం ట్రయాంగిల్ షేప్లో ఇండికేట్ చేస్తాం. ఇండికేట్స్ రఫ్నెస్ గ్రేడ్ నెంబర్. సింగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు కాబట్టి ఇది N10 ఇండికేట్ చేస్తుంది అనమాట. అది మనకు టేబుల్ ఉంటుందా, టేబుల్ చూసుకుని చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ద బోల్ట్ డిజిగ్నేషన్ హెక్సాగనల్ బోల్ట్ ఇచ్చాడు. M20/1.5/75 NL
ఐఎస్ కోడ్స్ 1364 గ్రేడ్, అది ఎస్ అనేది గ్రేడ్, 4.6 అనేది క్లాస్ రిప్రజెంట్స్. ఇది మనకి ఏంటంటే స్టాండర్డ్ కాంపోనెంట్స్, మనకు దాంట్లో తెలుస్తుంది. M20 అనేది మేజర్ డయామీటర్, అలాగే 1.5 అనేది పిచ్, మేజర్ డయామీటర్ 1.5 అనేది పిచ్. ఇక్కడ 75 అనేది లెంత్, ఇది 75 లెంత్. ఇక్కడ ఎన్ఎల్ ఇచ్చాడు కదా, అది లాక్ నట్ అనమాట, నామినల్ లెంత్ కాదు, లాక్ నట్. ఎన్ఎల్ అంటే లాక్ నట్, ఇది ఇక్కడ ఇచ్చాడు లాక్ నట్ ఎన్ఎల్. అలాగే ఐఎస్ కోడ్ 1364, ఎస్ అనేది గ్రేడ్, ఇది ఎస్ అనేది గ్రేడ్. అలాగే 4.6 అనేది క్లాస్కి సంబంధించింది అనమాట, క్లాస్ 4.6 అనేది, అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అలాగే నెక్స్ట్ కూడా ఇచ్చాడు కానీ ఇవన్నీ కాదు, మిగతా ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఇవి మనకి ఐడెంటిఫై చేయడానికి ఇచ్చాం డయాగ్రామ్స్, ఒకదానికి ఒక మీనింగ్. ఇందాక చెప్పుకున్నాం కదా టైప్స్ ఆఫ్ బిట్స్, ఇంటర్ఫరెన్స్ బిట్స్కి ఈ డిజిగ్నేషన్స్ ఉంటాయి, అలాగే ట్రాన్సాక్షన్ బిట్కి. ఇక్కడ మనకు లెటర్స్ ఉన్నాయి కదా, ఇవి లెటర్స్ వాటిని ఇంటికి చేసి క్యాపిటల్ లెటర్స్ వచ్చేసరికి హోల్కి సంబంధించినవి. ఇక్కడ స్మాల్ లెటర్స్ ఎమ్ కానీ ఎన్ కానీ కే కానీ ఇవన్నీ ఏంటంటే షార్ట్కి సంబంధించినవి. అలాగే హోల్కి సంబంధించినవి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అని వాడతారు. ఇంటర్ఫరెన్స్ బిట్, ట్రాన్సాక్షన్ బిట్, ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో దీని యొక్క డిజిగ్నేషన్స్ అన్నీ ఉన్నాయి, చూడొచ్చు. అలాగే మనకు లెటర్స్ వచ్చేసరికి డీవియేషన్స్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా క్యాపిటల్ లెటర్స్ హోల్స్కి, లోవర్ లెటర్స్ వచ్చేసరికి షార్ట్స్కి. ఇందులో యూజ్ చేయని లెటర్స్ ఉంటాయి, అడుగుతాడు ఎగ్జామ్స్లో. ఎక్సెప్ట్ లెటర్స్ అంటే I, L, O, Q అండ్ W, ఈ లెటర్స్ని మాత్రం యూజ్ చేయరు డీవియేషన్స్ వాటిల్లో, యూజ్ చేయని లెటర్స్. మనకు కూడా ఎగ్జామ్స్లో ఒక ఎగ్జామ్ ఇచ్చాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ద డీవియేషన్, ఫండమెంటల్ డీవియేషన్లో యూజ్ చేయని లెటర్ ఏంటంటే మనకి అప్పుడు ఇచ్చిన దాంట్లో L ఇచ్చాడు అనమాట. ఇవి యూజ్ చేయని గుర్తుందని సరిపోతుంది అనమాట. I, L, O, Q అండ్ Wస్ని యూజ్ చేయరు. అలాగే యూజ్ చేసే లెటర్స్ ఏంటంటే ఇక్కడ మనకి 27 డీవియేషన్స్కి ఆ లెటర్స్ని ABC అంటే ZC, ZA, ZB అలాగా డిఫరెంట్ టైప్స్లో మనకి ఆ డీవియేషన్లో యూజ్ చేస్తారు అనమాట. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ వచ్చేసరికి హోల్స్ సంబంధించినవి, స్మాల్ డీవియేషన్స్ వచ్చేసరికి స్మాల్ లెటర్స్ అవి షార్ట్కి సంబంధించినవి. నెక్స్ట్ టాలరెన్స్ గ్రేడ్స్ అనేది మనకి ఇక్కడ 18 ఉంటాయి. 18 అంటే మనకి IT01, IT0, నెక్స్ట్ IT01, మళ్ళీ IT1 నుంచి IT16 వరకు ఉంటాయి. మొత్తం టోటల్గా 18 IT గ్రేడ్స్ ఉంటాయి. దీన్ని బట్టి మనకి టైప్స్ ఆఫ్ బిట్స్, టాలరెన్సెస్ వాటిలో కేటగరైజ్ చేయడం ఉంటుంది అనమాట. ఇవి బేసిక్ క్వశ్చన్స్ మనకి లాస్ట్ 4 years నుంచి ఎలా ఇచ్చాడు అనేది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ 3rd యూనిట్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ.